మేడిగడ్డ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. అధికార ప్రతిపక్షాలకు మైలేజ్ గా నిలవనున్న కీలక బ్యారేజ్. దీంతో తెలంగాణ రాజకీయమంతా మేడిగడ్డ చుట్టూనే తిరుగుతోంది. ఈ నెల 20న సీఎం రేవంత్ మేడిగడ్డలో పర్యటిస్తారని ప్రకటించగానే దానికి 2 రోజుల ముందే తాము విజిట్ చేసి కీలక ప్రకటన చేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు సీఎం రేవంత్ దురుద్దేశంతోనే మేడిగడ్డను విజిట్ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రసవత్తరంగా మారిన తెలంగాణ రాజకీయం. మేడిగడ్డ బ్యారేజీపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. ఈ నెల 20న మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్. అదే రోజు జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న బీఆర్ఎస్. కేసీఆర్ సభను దెబ్బతీసేందుకే రేవంత్ పర్యటిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శ. రేవంత్ కంటే ముందే మేడిగడ్డలో పర్యటిస్తామంటున్న బీఆర్ఎస్. గత ప్రభుత్వ అవినీతితోనే మేడిగడ్డ కుంగిపోయిందని రేవంత్ రెడ్డి సర్కార్ పదే పదే చెబుతోంది. దీంతో కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రిపేర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు ప్రకటించారు. అయితే అదే రోజు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలోనే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు కేసీఆర్. అయితే అదే రోజు సీఎం రేవంత్ మేడిగడ్డ విజిట్ కు రావడం వెనుక రాజకీయ దురుద్దేశముందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ను వీడిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ నేతలు సమాయత్తమయ్యారు. అయితే అదే రోజు సీఎం రేవంత్ మేడిగడ్డ పర్యటనకు రావడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆదరణ వస్తుందని, దానిని దెబ్బకొట్టేందుకే ముఖ్యమంత్రి మేడిగడ్డ పర్యటనకు వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 2.5 ఏళ్లుగా మేడిగడ్డ పనులు చేయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హఠాత్తుగా ఎందుకు మరమ్మతులు చేయాలని నిర్ణయించిందని నిలదీశారు. సీఎం రేవంత్ వ్యూహానికి ప్రతి వ్యూహం తమ దగ్గర ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు 2 రోజుల ముందే తాము విజిట్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ నెల 18న మేడిగడ్డ దగ్గర పనులను పరిశీలిస్తామని పేర్కొన్నారు. శనివారమే మేడిగడ్డకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి కీలక ప్రకటన చేయబోతున్నామని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మేడిగడ్డ పేరు మార్మోగుతోంది.